మనం నిత్యం పూజ గదిలో దీపారాధన పూజలు చేస్తూ ఉంటాం. ఆ పూజ గదిని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి, అలాగే ఏ రోజున శుభ్రం చేసుకోవాలి, పూజ గది గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివం ఛానల్. మనం ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఆ దేవుని పూజ చేస్తూ ఉంటాం. దానికి కారణం మన కష్టాలు కావచ్చు, లేకుంటే మనకు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకుంటే ఆ దేవుని మీద భక్తి కావచ్చు. కానీ ఇంత నిష్ఠగా చేసే ఆ పూజ గది శుభ్రంగా లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా కూడా వృధానే అవుతుంది కదా. మన హిందూ పురాణాల ప్రకారం చూసుకుంటే మనం చేసే పూజకి ఫలితం దక్కాలి అని అంటే ఆ పూజ గది కూడా ఎంతో శుభ్రంగా ఉండాలి. మన శరీరాన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో దేవుడు ఉండే ఆ పూజ గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. పూజ గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండడం వల్ల ఆ దేవతలు మన ఇంట్లోనే కొలువై ఉంటారు. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితులను కూడా చీపురు కట్టను మనం వాడకూడదు. ఒక తడి క్లాత్ తీసుకొని మొత్తం బూజు ఉన్నా ఏదున్నా కూడా ఆ తడి క్లాత్ తోటే తుడవాలి తప్పితే చీపురు కట్టని బూజు కర్రను మాత్రం అసలు ఉపయోగించకూడదు పూజ గదిలో. అలాగే మనం రోజువారీ పూజలో పూలు వాడుతూ ఉంటాం. ఆ పూలను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పారే నదిలో కానీ వేయాలి. మీకు నది అందుబాటులో లేకుండా చెట్టు మొదలునైనా వేయాలి, అక్కడ ఎవరు తొక్కరు కాబట్టి. అలాగే మనం దేవుని పటాలు కానీ విగ్రహాలు కానీ శుభ్రం చేసేటప్పుడు నేలపైన అలాగే పెట్టి శుభ్రం చేసి మళ్ళీ బొట్లు పెట్టి మళ్ళీ నేలపైన పెడుతూ ఉంటాం. అలా అసలు చేయకూడదు. ఒక మంచి క్లాత్ తీసుకొని దేవుని కోసమే సపరేట్ గా ఉంచి మీరు శుభ్రం చేయాలనుకున్నప్పుడు ఆ క్లాత్ ని తీసి నేలపై పరిచిన తర్వాతనే విగ్రహాలు కానీ ఫోటోలు కానీ దాని మీద పెట్టిన తర్వాత మళ్ళీ యాస్టిస్ మీరు పూజ గదిలో పెట్టుకోవచ్చు. కొంతమంది పని తొందరగా అయిపోవాలనే ఆలోచనతో ఫోటోలు శుభ్రం చేసిన వెంటనే కుంకుమ బొట్టు పెట్టేస్తారు పని అయిపోతుందని. కానీ ముందుగా గంధం పెట్టిన తర్వాత దాని మీదుగా కుంకుమ బొట్టు పెట్టాలి. మనం రోజువారీ నిత్య దీపారాధన చేసే కుందులు ఏవైతే ఉంటాయో అవి రోజు శుభ్రం చేసుకోరు చాలా మంది. ఇప్పుడు ఇవాళ ముట్టించామా సంధ్య సమయంలో కూడా ఆ ఒత్తి తీసేస్తారు, తుడవడమో లేకుంటే అందులోనే ఒత్తి వేసి పెట్టడమో, రేపు కూడా అలా చేస్తుంటారు. అలా అసలు చేయకూడదు. మీరు దీపం ముట్టించిన ప్రతిసారి కూడా ఆ కుందిని శుభ్రంగా కడిగిన తర్వాతనే ముట్టియాలి. దీనికి కారణం ఏంటంటారా, మనం మధ్యాహ్నం తిన్న పల్లెంలో మళ్ళీ నైట్ భోజనం చేయం కదండి, రాత్రి కంటూ మళ్ళీ కడుక్కొని చేస్తాం కదా. దీపారాధన కూడా అంతే అన్నమాట. దేవునికి మనం పూజ ఎంత నిజాయితీగా ఆయనతో భక్తిగా చేస్తున్నామో ఆయనకు వాడే వస్తువులను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు ఇలాగే శుభ్రం చేయకుండా కుందులలో దీపం ముట్టించి గంటలు పూజలు చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. ఇక పూజ గదిని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి అని అంటే, మీ పూజ గది ఎటువైపు ఉంది, దానికి వెలుతురు ఉందా లేదా, చీకటిగా ఉంటుందా. కొందరి పూజ గది ఎలా అంటే దుబ్బ ధూళి రావడం వల్ల వెంటనే అక్కడ డస్ట్ పట్టేస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఉన్నవారైతే వారానికి ఒకసారైనా కూడా తప్పకుండా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. లేదండి మా పూజ గది కొంచెం లోపలిగానే ఉంటుంది, మేము తలుపులు వేసుకుంటాము, దుమ్ము ధూళి అనేది చేరదు అనుకున్న వాళ్ళైతే నెలకు ఒకసారి పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పూజ గదిలో దుమ్ము ధూళి అలాగే బూజు పట్టకుండా చూసుకోవాలి. అలా ఉండి మనం పూజ చేసినా కూడా దానికి ఫలితం రాకపోగా ఇంకా లేనిపోని అనర్థాలు జరుగుతాయి. నెల రోజులకు ఒకసారి వారం రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటాం. కానీ ఏ రోజు శుభ్రం చేసుకోవాలి అని అంటే మాత్రం మంగళవారం నాడు శుక్రవారం నాడు అసలు పూజ గదిని శుభ్రం చేయకండి. ఒకవేళ ఆ రోజు వ్రతాలు కానీ పండగలు కానీ వస్తే ముందు రోజు శుభ్రం చేసుకొని ఆ రోజు మీరు పూజా విధానం వ్రతం చేసుకోవచ్చు. అలాగే పూజ గదిని శుభ్రం చేసే రోజు తలస్నానం చేసి ఎలాంటి హడావిడి లేకుండా మనస్ఫూర్తిగా ఆ దేవుని మీదనే మనసు నిమగ్నం చేసి నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ పూజ గదిని శుభ్రం చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. మనం శనివారం నాడు పూజ గదిని శుభ్రం చేయడం వల్ల ధన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. మీకు శనివారం నాడు వీలు పడకపోతే గురువారం కానీ సోమవారం నాడు కూడా పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే మన శాస్త్రాల ప్రకారం చూసుకుంటే అమావాస్య అలాగే ద్వాదశి రోజులలో పూజ గదిని శుభ్రం చేయకూడదు అని ఉంది. అలాగే మన పూజ గదిలో పాడైపోయిన ఫోటోలు విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు. ఒకవేళ మీ ఇంట్లో ఉంటే పారే నదిలో వీటిని పారేయవచ్చు. ఇలా ఉంచుకోవడం మాత్రం అసలు మంచిది కాదు. అలాగే చాలా మంది ఒకే దేవుని ఫోటో 10 రకాలుగా తీసుకొస్తారు. అంటే గణపతి విగ్రహము, గణపతి ఫోటో, లక్ష్మీ గణపతి ఫోటో, ఇలా ఒకే దేవుడున్న ఫోటోలు ఒక 5-6 అలా ఉంటాయి. అలా అసలు ఉండకూడదు. ఏదైనా ఒక దేవుంది ఒకటే ఫోటో కానీ విగ్రహం కానీ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మీరు సరస్వతి ఫోటో ఉందనుకోండి, సరస్వతి విగ్రహం ఉండకూడదు, సరస్వతి విగ్రహం ఉంటే ఫోటో ఉండకూడదు. అలా రకరకాల ఫోటోలు తెచ్చుకొని ఇంట్లో మనం పూజ గదిని శుభ్రం చేయలేక పూజ గదిని శుభ్రం చేయాలంటేనే అబ్బా ఇప్పుడు ఇది చేయాలా అనే ఆలోచన అసలు తెచ్చుకోకూడదు. మీకు ఉన్నంతలో మీకు ఎన్ని వీలైతే అన్ని పటాలు ఒక్క ఫోటో పెట్టుకోవాలైనా కూడా మీరు పూజ చేయండి. కానీ మన మనసు ఏదైతే ఉందో ఆ దేవుని మీద నిమగ్నం చేసి చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రోజులలో వారాహి దేవి అని, ప్రత్యంగిరి దేవి అని పూజలు వస్తున్నాయి. వాళ్ళ ఫోటోలు కూడా తెచ్చుకుంటున్నారు.
అసలు ఉగ్ర దేవతల ఫోటోలు మన ఇంట్లో అసలు ఉండకూడదు. ఉగ్రం అంటేనే కోపము, ఆగ్రహంతో ఉండి ఉంటారు. మన ఇంట్లో కూడా అలాగే ఆగ్రహానికి గురయ్యి కోపాలు అనేవి ఎక్కువ అవుతాయి కాబట్టి ఉగ్రదేవతల ఫోటోలు అసలు తెచ్చుకోకూడదు. ఉత్తర దిక్కున కుబేరన్ ఫోటో పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మన పూజ గదిలో గోవు పటాన్ని కానీ లేకుంటే మూర్తిని కానీ పెట్టడం వల్ల ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉన్న భావన కలుగుతుంది. అలాగే గోవుని పూజించడం వల్ల కూడా ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే పూజ గదిలో ఏదో ఆడంబరానికి పోయి పెద్ద పెద్ద ఫోటోలు, పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న చిన్న ఫోటోలు, చిన్న చిన్న విగ్రహాలు చేపించుకోవడం మంచిది. ఎందుకంటే పెద్ద ఫోటోలు, పెద్ద విగ్రహాలు ఉండడం వల్ల మీకు రోజువారీ నైవేద్యాలు అని, పూజలు అని చేయాల్సి ఉంటుంది. మనకి నిత్యం ఇంట్లో ఉండే వాళ్ళకి అవి కుదరవు కాబట్టి చిన్న చిన్న విగ్రహాలు, చిన్న చిన్న ఫోటోలు తెచ్చుకోవడం మంచిది. అలాగే లక్ష్మీదేవి ఫోటో అనగానే కొందరు ఇంట్లోకి వచ్చేదో లేకుంటే నిలబడి ఉండే లక్ష్మీదేవి ఫోటోనో ఇలా తీసుకొస్తూ ఉంటారు. నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో అసలు ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీ స్థిర నివాసం ఉండదట. నిల్చుంది అంటే వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోనే మనం ఇంట్లోకి తెచ్చుకోవాలి. అలాగే ఆ మహాదేవుని ఫోటో కూడా వీరభద్రుని రూపంలో ఉన్న ఫోటో అసలు తెచ్చుకోకూడదు. శివపార్వతులు సతీ సమేతంగా లేకుంటే కుటుంబ సమేతంగా ఉంటారు కదా, ఆ ఫోటో తెచ్చుకోవడం మంచిది. మన పూజా మందిరం ఈశాన్య దిక్కులో ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి వస్తుంది. వీలైనంత మట్టుకు పూజ గదిని ఈశాన్యం దిక్కులో ఉండేటట్టుగా చూసుకోండి. దక్షిణ దిక్కుకి అసలు పూజ గదిని ఏర్పరచకూడదు. అక్కడ దక్షిణ దిక్కుకి మనం చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకుంటాం కాబట్టి అటువైపు పూజ గదిని అసలు ఏర్పాటు చేసుకోకూడదు. ఇవ్వండి పూజ గదిని ఏ రోజు శుభ్రం చేసుకోవాలి, అలాగే పూజ గదిలో కొన్ని పాటించవలసిన నియమాలు ఏంటి అనేది తెలియజేశాను కదా, మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.